డివోషనల్ ట్రీ ప్రేక్షకులకి స్వాగతం. భారతీయ తీర్థ పురస్కార గ్రహీత ఆదిశంకరాచార్య భక్త సమాజ మరియు తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు మనతో పాటు ఉన్నారు. గురువుగారు నమస్కారం. నమస్తే అమ్మ. గురువుగారు, శంకర్ జయంతి ఉత్సవాలు మనకి త్వరలో రాబోతున్నాయి. అయితే లాస్ట్ ఇయర్ మన డివోషనల్ ట్రీ ఛానల్లోనే మనం కవర్ చేసాము. అయితే మీరు 23 సంవత్సరాలుగా ఈ శంకర జయంతి ఉత్సవాలు చేస్తున్నామని చెప్పారు. అయితే ఈసారి ఎక్కడ చేయబోతున్నారు అండ్ దీని గురించి వెయిట్ చేసే ప్రజలు చాలామంది ఉన్నారు. మరి ఈసారి శంకర జయంతి ఉత్సవాలు అండ్ గంగా పుష్కరాలు కలిసి వచ్చాయి మనకి. అయితే ఈసారి ఎక్కడ ప్రారంభిస్తున్నారు? ఈ ఉత్సవాలు ఎక్కడ చేస్తున్నారు? నిజంగా ఇప్పటికే చాలా మటుకు ప్రచారం అయింది. ప్రతి సంవత్సరం 23 ఏళ్లుగా శంకర జయంతి చేస్తున్నా హైదరాబాద్లో ప్రధానంగా చేస్తూ మిగతా అన్ని చోట్ల దాన్ని వ్యాప్తి చేస్తూ వెళ్ళేవాళ్ళం. కానీ మొట్టమొదటిసారి ఈ భూమితోటి, అంటే ఈ భూగోళంతో సంబంధం లేనటువంటి భూమి అని చాలా గొప్పగా పురాణాలు చెప్పేటటువంటి ప్రదేశం కాశీ. ఈసారి కాశీని కేంద్రంగా చేసుకొని కాశీలో శంకర జయంతి చేయాలి. కారణం ఏమిటి అంటే, ఒకటి గంగా పుష్కరాలు. ఇందాక నువ్వు చెప్పినట్టుగా గంగా పుష్కరాలు ఎప్పుడొస్తాయి? మేషరాశిలోకి బృహస్పతి ప్రవేశించినప్పుడు. 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరం వస్తుంది ఒక్కో నదికి. ఎందుకు? బృహస్పతి సూర్యుడి చుట్టూ ఒక పూర్తి రొటేషన్ పూర్తి అయ్యేటప్పటికీ, ఓ రెవల్యూషన్ పూర్తి అయ్యేటప్పటికీ ఖచ్చితంగా 12 సంవత్సరాలు పడుతుంది. ఇది నాసా చెప్తున్నటువంటి లెక్క. కానీ 12 ఏళ్లకు ఒకసారి పుష్కరం వస్తుంది, బృహస్పతి 12 ఏళ్ళు సూర్యుడి చుట్టూ తిరుగుతాడని కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు చెప్పారు. కాబట్టి అలాంటి అద్భుతమైన మేషరాశిలోకి సూర్యనారాయణము, మేషరాశిలోకి బృహస్పతి యొక్క దర్శనము, ఆయన యొక్క గమనం జరిగేటటువంటి సమయం. కాబట్టి గంగ తనని తాను ప్రక్షాళన చేసుకుంటుంది. అంటే ఇది గురువు మొట్టమొదటి రాశి అయినటువంటి మేషము, ఆ సమయంలో గంగ. మనం చేస్తోంది శంకర జయంతి. శంకరాచార్యుల వారు గురువు జ్ఞానము అనేటటువంటి గంగని ఆయన ఇచ్చారు. ఆయన ఎక్కడ ప్రవేశిస్తూ ఉన్నారు? ఈ ఉపాధి అనేటటువంటి కాశీలోకి ప్రవేశించి ఆ జ్ఞానాన్ని వ్యాప్తి చేశారు శంకరాచార్యులు వారు. ఏది పుష్కరానికి జరుగుతోందో అదే శంకరులు చేస్తున్నటువంటి పని. ఈ రెండూ ఒక దగ్గర అద్భుతంగా సమన్వయం అవుతుంది. కాబట్టి ఎలా అయినా సరే ఈసారి కాశీలోనే పుష్కరాన్ని నిర్వహించాలి. కారణము, శంకరాచార్యుల వారు కాలడిలో పుట్టారు. ఇక్కడి నుంచి ఆయన ప్రయాణం చేస్తూ చేస్తూ మధ్యప్రదేశ్ దాకా 2000 కిలోమీటర్లు ఒక 8 సంవత్సరాల పిల్లవాడు ఆగకుండా నడుచుకుంటూ ఆయన గురువుగారి కోసం వెళ్ళాడు. అక్కడ వెళ్ళి గురువుగారి దగ్గర ఉండి, గురువుగారి దగ్గర బోధ మొత్తం పూర్తయిన తర్వాత గురువుగారు శంకర్లని మొట్టమొదట ఆజ్ఞాపించింది ఏమిటి అంటే, నువ్వు ఇక్కడి నుంచి కాశీ వెళ్ళి కాశీలో భాష్య రచన చెయ్యి అని చెప్పారు. మొట్టమొదట కాశీ వెళ్ళారు. శంకరాచార్యుల వారి పుణ్యమానే మణికర్ణికాష్టకం, మణికర్ణిక గోపతనం, గంగాష్టకం, గంగాస్తవం, అదే విశ్వనాథాష్టకం, అర్ధనారీశ్వర స్తోత్రం, భవానీ అష్టకం, అద్భుతంగా అన్నపూర్ణాష్టకం, అక్కడ కాలభైరవ అష్టకం, అన్ని రకాలైనటువంటి కాశీ యొక్క పరిజ్ఞానాన్ని మొత్తాన్ని మనకి శంకరాచార్యులు వారు అక్కడ ఉండి అందించారు. అక్కడే ఉండి భజగోవింద శ్లోకాలు చెప్పారు. అక్కడే కుల మత జాతి భేదాలు మీరు వదిలిపెట్టండి, నేను ఎక్కువ నేను తక్కువ అనే భ్రాంతిలో, ఓ నేను ఇది చేస్తాను, నేను ఇంత అనుష్ఠానం చేస్తాను, నేను ఇంత గొప్పవాడిని, వాడు పనికిమాలిన వాడు అనే భావనలు తీసేసేయండి. చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేష మనీషా మమ. ఎవరైనా సరే ఇంత గొప్ప జ్ఞానము, బ్రహ్మజ్ఞానం చెప్పినటువంటి వాడు నాకు గురువే అని శంకరాచార్యుల వారు చెప్పినటువంటి మనీషా పంచకం అక్కడే. ఎన్ని చేశారమ్మా కాశీలో ఉండే శంకర్లు? ఒకటా రెండా? కాబట్టి అంత అద్భుతమైనటువంటి కాశీ క్షేత్రములో ఎలా అయినా సరే శంకర జయంతి చేయాలి. ఎందుకు? ఏమిటి కాశీ గొప్పతనం? విశ్వేశం మాధవం డుంటిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. ఇన్ని ప్రదేశాలు ఓ దగ్గరికి సమకూరి ఉండేటటువంటి ప్రదేశం. అంత మహత్తరమైనటువంటి కాశీ క్షేత్రం అది. ఆ కాశీ క్షేత్రంలో కాశ్యాంతు మరణాన్ముక్తి అని చెప్తారు. కాశీలో ఎవడైనా పొరపాటున పక్షి కానివ్వండి,
పురుగు కానివ్వండి, ఒక గడ్డిపోచ కానివ్వండి, అక్కడ గనక అంతమైపోయింది అంటే ఇక దానికి ముక్తే, మళ్ళీ పుట్టాల్సిన పని లేదు. మిగతా మోక్ష నగరాల్లో ఎక్కడైనా పుట్టినా మళ్ళీ అక్కడ మరణించాక కాశీలో పుట్టి కాశీలో పోయి మోక్షాన్ని పొందుతారు అని చెప్తారు. అంతటి అనుగ్రహం ఉన్నటువంటి ఆ విశ్వేశ్వరుడి యొక్క మహత్తర ధామమైనటువంటి కాశీక్షేత్రములోనే శంకర జయంతిని నిర్వహించాలి. మరి ఎలా అండి కాశీలో శంకర జయంతి నిర్వహించడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకు? మనకు సంబంధించిన ప్రదేశం కాదు, మన పరిచయాలు బాగా ఉన్నటువంటి ప్రదేశము కాదు, కొత్త ప్రదేశం. అందుకని మా తత్వం చారిటబుల్ ట్రస్ట్, ఆదిశంకరాచార్య భక్త సమాజం సభ్యులందరూ కూడా ముందే వెళ్ళి అక్కడ చక్కగా చుట్టుపక్కల బ్రహ్మాండమైన అన్నిటికంటే ఘాట్ తేలిగ్గా ఉండేదేది అని సెలెక్ట్ చేసుకొని, ఆ అన్నిట్లో మెట్లు తక్కువగా ఉండి కొంచెం విశాలంగా భూసంపర్కం ఉండేటటువంటి ప్రదేశము అస్సీ ఘాట్. అమ్మవారి యొక్క ఖడ్గము రాక్షస సంహారం చేసిన తర్వాత పడ్డటువంటి ఘాట్ కాబట్టి దాన్ని అస్సీ ఘాట్ అంటారు. అసి అంటే ఖడ్గం సంస్కృతంలో. ఆ ఘాట్ దగ్గర నుంచి కూతవేటు దూరంలో నాగ్పూరియా భవన్ అని ఉందమ్మా. అక్కడే కనక్ భవన్, మార్వాడి భవన్ అని, వాకిన్ కాశీ అని, ఇట్లా రకరకాలైనటువంటి వ్యవస్థలు. ఆ ఒడ్డున ఆనుకొనే అమోఘ అని ఒకటి ఉంటుంది. 100 గదుల దాకా మేము తీసుకొని 200 మంది హాయిగా కూర్చొని వినేటటువంటి ఏసీ కాన్ఫరెన్స్ హాల్స్ 2 తీసుకొని, 1000 మంది కూర్చొని ఆనందంగా వినేటటువంటి ఓపెన్ గ్రౌండ్స్ని సంసిద్ధం చేసుకొని, తెలుగు వాళ్ళు అంటేనే భోజన ప్రియులు, చాలా ఇష్టంగా భోజనం చేస్తారు. ఎందుకంటే అన్నపూర్ణాదేవి తాండవిల్లేటటువంటి ప్రదేశం ఎక్కడైనా ఉన్నాయి అంటే భారతదేశంలో చాలా గట్టిగా చెప్పుకునే వాటిల్లో ఒకటి తెలుగునాడు, ఇంకొకటి పంజాబ్. అంత విస్తృతమైనటువంటి అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉన్న ప్రదేశం తెలుగునాడు. కాబట్టి ఇక్కడి నుంచే మన బియ్యము, మనకు సంబంధించిన పప్పులు, ఉప్పులు, కూరలు అన్నీ కూడా ఇక్కడి నుంచే తీసుకొని వెళ్ళి ఈ సామాగ్రి మొత్తాన్ని మనం కాశీకి చేర్చబోతున్నాం. ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్లో రూములు బుక్ చేసుకున్నాం. మరి భోజనము ఇది ఉంటే సరిపోయిందా? జ్ఞానంగా మనకు చాలా అవసరం కదా. అంటే బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారు వారు అక్కడ అద్భుతంగా శంకరో లోకశంకర అనే విషయాన్ని చెప్పబోతున్నారు. అలాగే బ్రహ్మశ్రీ ముదిగొండ శంకర శర్మ గారు కాశీఖండము ఇలాంటి విషయాలను అక్కడ చెప్పబోతున్నారు. జ్ఞానం ప్రధానం కాబట్టి నేను గంగా వైభవం, అసలు గంగా యొక్క గొప్పతనం ఏమిటి అనే విషయాన్ని చెప్పబోతున్నాను. డాక్టర్ అనంతలక్ష్మి గారు ఆవిడ సౌందర్య లహరి యొక్క విశిష్టతను గురించి వారు చెప్పబోతూ ఉన్నారు. నిట్టల కిరణ్మయి గారు కూడా అనేకమైనటువంటి అంశాలు తీసుకొని వారు కూడా అక్కడ చెప్పబోతూ ఉన్నారు. ఇలా చాలామంది అక్కడే మా మిత్రులు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారివి కార్యక్రమాలు ఉన్నాయి, వారు ఇక్కడికి వస్తూ ఉంటారు. రంగి సత్యనారాయణ గారని వారు మంథని యొక్క బృందం అందరితోటి కలిసి వారు వచ్చారు, వాళ్ళందరూ వస్తారు. అలాగే మరి జ్ఞానకాండ ఈ మహాత్ములు చెప్పే ఉపదేశాల వల్ల మనకు తెలుస్తోంది. అక్కడ వేదము అనేటటువంటిది పారాయణం చేస్తూ ఉన్నారు. ఇంకో పక్క నుంచి కాశీ అనేది అవిముక్త క్షేత్రము, మహాశ్మశానము కాబట్టి అద్భుతమైనటువంటి ఆనందవనము అక్కడ మనం చేసుకుంటూ ఉన్నాం. గంగ ఉత్తరవాహినిగా ప్రవహిస్తోంది. కర్మకాండ కూడా ఏదైనా ఉండాలి కదా అనే ఉద్దేశ్యంతో అక్కడ శతచండి, అట్లాగే చండి, మిగతా గణపతి హోమము, రుద్రహోమము, అదే విధానంగా మన సుదర్శన హోమము, సౌరము, ఇవన్నీ కూడా అక్కడ చేయబోతున్నాం. శంకరాచార్యులు వారు ప్రతిష్ఠ చేసింది పంచాయతనం కాబట్టి జనాలందరూ శివుడు ఎక్కువ, విష్ణువు ఎక్కువ, అమ్మవారు ఎక్కువ, గణపతి ఎక్కువ అని ఒకళ్ళొకళ్ళని ఎక్కువ చేసుకొని పక్కన వాళ్ళని కించపరుస్తూ తక్కువ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి భేదభావం ఉండకూడదు. ప్రతి ఇంట్లోనూ గణపతిని ఎంత కొలుస్తారో, విష్ణుమూర్తిని ఎంత కొలుస్తారో, శివుణ్ణి ఎంత కొలుస్తారో, సూర్యనారాయణమూర్తిని ఎంత కొలుస్తారో, అమ్మవారిని ఎంత కొలుస్తారో అంతే స్థాయిలో కొలవాలి. మూలమైన పరబ్రహ్మతత్వాన్ని వదిలిపెట్టకూడదు. ఏకమేవా అద్వితీయం బ్రహ్మాసి అనే అద్వైత సిద్ధాంతాన్ని ఆదిశంకరులు మనకు ప్రతిపాదించి ఇక్కడి నుంచి కార్యక్రమం అంతా జరగాలి అనే ఉద్దేశ్యంతో శంకరాచార్యుల వారు ఆయన కాశీలోంచే అన్నీ మొదలుపెట్టారు. కాబట్టి కాశీక్షేత్రము విశ్వనాథుణ్ణి తలుచుకుంటూ అక్కడ చెయ్యాలి. ఏమిటి కాశీ గొప్పతనం? ఎందుకు చేయాలి కాశీలోనే అంటే
శంకర్లు చెప్తారు, ఇక్కడున్న మణికర్ణిక, ఒక మణికర్ణిక అనే కాశీ మొత్తం కూడా కాదట, మణికర్ణికని స్వర్గాది లోకాలని బ్రహ్మదేవుడు తక్కెడ తెచ్చుకున్నాడట. తూకం వేసే తక్కెడ ఉంటుంది కదా, తీసుకొని వచ్చి అందులోకి తీసుకొని వెళ్ళి మొత్తం మణికర్ణికని పెట్టాడట. ఇంకో పక్కన దేవతలనందరినీ తీసుకెళ్ళి పెట్టాడట, ఆ స్వర్గాది లోకాలన్నిటినీ. ఈ మణికర్ణిక యొక్క గొప్పతనం బరువుకి తట్టుకోలేక స్వర్గాది లోకాలన్నీ పైకి వెళ్ళిపోయినాయట. స్వర్గం ఎక్కడ అంటే పైన చూపిస్తుంటాం మనం. మణికర్ణిక ఎక్కడుందండి? కింద ఉంది. ఎందుకుందో తెలుసా? వాళ్ళంతా చాలా బలహీనం అయిపోయి అంతా పైకి లేచి అక్కడ ఉన్నారయ్యా, ఆ మణికర్ణిక ఈ కాశీలో ఉంది, అందుకని అని చెప్పి చక్కగా ఆ కాశీ మాహాత్మ్యాన్ని, వైభవాన్ని చెప్తారు. కాశీ గురించి ఎంత చెప్పినా ఇప్పుడు ఆగకుండా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, అంత వైభవమైనటువంటిది. అందుకని ఆ నాగ్పూరియా భవన్లో, కనక్ భవన్లో అక్కడ దాదాపు రూములు బుక్ చేసుకొని ఇక్కడి నుంచి వచ్చే భక్త మహాశయులందరూ కూడా చాలా మటుకు రూములన్నీ తీసేసుకున్నారు. మేమే చాలా రిజర్వ్డ్గా, క్యాలిక్యులేటెడ్గా రూమ్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో కొన్ని రూమ్స్ హోల్డ్ చేసి పెట్టుకున్నాం. కాబట్టి విశేషంగా ఈ కార్యక్రమాలన్నీ అక్కడ నిర్వహించబడబోతూ ఉన్నాయి. భోజనాలు ఇక్కడ భోజనాలే. చక్కగా ఏది మనకి ఈ ఉపన్యాసాల కోసం వచ్చిన ఎవరైనా సరే హాయిగా మనతో పాటు కలిసి భోజనాలు చేయొచ్చు. కాబట్టి వాళ్ళ భోజన భాజన వ్యవస్థ అంతా కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గంగా పుష్కర సంకల్పాలు ఎట్లా చెప్పుకోవాలి ఇవన్నీ కూడా రాచర్ల రవిచంద్ర గారని ఆయన ఆధ్వర్యంలో యాగాలన్నీ కూడా చాలా విశేషంగా జరగబోతూ ఉన్నాయమ్మా ఈ శంకర జయంతి ఉత్సవాల్లో. కాబట్టి ఇంతమంది ప్రముఖులు, జ్ఞానులు, పండితులు, ఒకరోజు ఎప్పుడైనా అవకాశం ఉంటే అక్కడ ఉండే యతులందరినీ ఆహ్వానించి యతిభిక్ష కూడా పెట్టాలి అనే ఏర్పాటు గురించి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి చాలా విస్తృతంగా ఈ కార్యక్రమాన్ని కీన్గా శంకర జయంతి కాశీలో చేసి తీరాలి అనే ఉద్దేశ్యంతో పనిగట్టుకొని అందరము కాశీకి వెళ్ళి అక్కడే గంగా పుష్కరాలతో పాటు ఈ కార్యక్రమాన్ని చేయాలి అనే ఉద్దేశ్యంతో అక్కడ కాశీలో శంకర జయంతిని నిర్ణయించాం. కానీ పోయిన సంవత్సరం మన ఛానల్లో ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం మనం అందరు కవుల్ని పిలిచాం, మనం అందరం ప్రవచనకర్తల్ని దాదాపుగా పిలిచేసాం. చాలామంది యతీశ్వరులు వచ్చారు, వేద పండితులు చాలామంది వచ్చారు, వేదార్థ పండితులు చాలామంది వచ్చారు, జ్యోతిష్య పండితులు అందరూ కూడా వచ్చారు. వందల సంఖ్యలో కేవలం మహాత్ములు వచ్చి అక్కడ ఉపన్యాసాలు చెప్పారు. పెద్ద పెద్ద వాళ్ళందరికీ పిలవంగానే వచ్చినందుకు ఈ సంవత్సరం కూడా వాళ్ళని గుర్తు చేసుకొని నేను నమస్కారం చేసుకుంటున్నాను. పెద్దలందరికీ కూడా అడగంగానే వచ్చారండి. శృంగేరి అనంతశ్రీ విభూషితులు శృంగేరి జగద్గురువుల సంపూర్ణ కృపా కటాక్షముతో ఈసారి విశ్వనాథుడి యొక్క సన్నిధిలో ఆ గంగా తీరము దగ్గర అద్భుతంగా శంకర జయంతి ఉత్సవాలని నిర్వహించుకోబోతున్నాము. ఓ పక్కన భక్తి, ఇంకో పక్కన జ్ఞానము, ఇంకొక పక్కన ఉపాసన, కర్మోపాసన. కాబట్టి భక్తి, జ్ఞానము, ఉపాసన, కర్మకాండ అన్నిటినీ కూడా ఓ దగ్గరికి చేయబోతున్నాము. అందుకని శంకర జయంతి కాశీలో. ధన్యవాదాలు గురుగారు.